నామములో కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఎంతైనా దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు కనుకనే మనం సజీవులుగా ఉన్నాం. కనుక మనం సజీవులుగా ఉన్నాము అంటే ఆయన మనలను నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, పోషిస్తున్నాడు, కృప చూపుతున్నాడు, కనికరిస్తున్నాడు. కరుణతో మనల్ని బలపరుస్తూ తోడై నీడగా ఉన్న దేవునికి మరొక్కసారి చేతులెత్తి స్తోత్రం నిలుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో వ్రాయబడిన చక్కని దేవుని దివ్యమైన మాట ఏమిటంటే, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, జీవితం అనేది ఎన్నో కష్టాలతో కూడుకుంది. ఈ అంచె దినాల్లో, ఈ అపాయకరమైన కాలంలో ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం పొంచుకొస్తుందో, లేకపోతే ఏ విధమైన అపాయం మన మీద దాడి చేస్తుందో మనం చెప్పలేం. రకరకాల సమస్యలతో, రకరకాల పోరాటాల మధ్యలో, అనేక నిందల మధ్యలో, అవమానాలతో, నిరీక్షణ కరువై నిర్జీవ స్థితిలో, ఏమాత్రము కూడా క్షేమము లేని బలహీన స్థితిలో మనం పడి ఉన్నప్పటికీ కూడా, అటువంటి లోకములు మనం జీవిస్తున్నప్పటికీ కూడా, మనము ఈరోజు వరకు సజీవులుగా ఉన్నాము అని అంటే, మనం ఎవరిని హత్తుకుని బట్టి సజీవులుగా ఉన్నామని దేవుని వాక్యం అంటుంది. మీ దేవుడైన యెహోవాను, నీవు ఆరాధిస్తున్న నీ ప్రభువుని నీవు సేవించి, స్తుతించి, గణపరిచి, కీర్తించి, మహిమపరచుచు, నోరారా కొనియాడుచు, హృదయపూర్వకముగా నీ మనసారా ఆరాధిస్తున్నటువంటి నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక, నేటి వరకు ఆయనను హత్తుకొని ఉన్న మీరందరూ కూడా ఏమై ఉన్నారు? సజీవులమై ఉన్నారు అని చెప్తున్నారు. కనుక మనము మన పద్ధతులను మార్చుకొని, మనము మన స్థితిగతులను మార్చుకొని, మన బ్రతుకును మార్చుకొని, కృతజ్ఞత కలిగిన వారమై సత్యమును అనుసరించి నడుస్తూ దేవుని సన్నిధిలో నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని తొలగించుకోవాలి. ఆమేన్. ఎప్పుడైతే మనం నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని తొలగించుకుంటామో, దేవుని సన్నిధిలో మనం బ్రతుకుతాం, దేవుని సన్నిధిలో మనం జీవిస్తాం, దేవుని సన్నిధిలో మనం పోషించబడతాం, దేవుని సన్నిధిలో మనం బలపరచబడతాం. దేవుడు తన నూతనమైన కృపా శక్తి చేత మనల్ని తన చేయి పట్టి ముందుకు తీసుకుని వెళతాడు. దేవునికి స్తోత్రం. నువ్వెప్పుడూ కూడా దేవుని మీద ఆనుకున్న వ్యక్తివైతే నువ్వు మనుషుల వైపు చూడాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు దేవుని మీద ఆనుకొని, దేవుని మీద ఆధారపడి, దేవుని మీద మనసు పెట్టి, దేవుని మీద నువ్వు లక్ష్యం ఉంచి, దేవుని పైన నమ్మకం ఉంచి, నీవు నిరీక్షణ గుండె నిండా నింపుకొని ప్రభు వైపు చూస్తూ, నా దేవుడు నా కొరకు ఏమైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు, ఇప్పుడైనా చేస్తాడు, నా తండ్రి నన్ను చేయబడివాడు, సిగ్గుపరచడని నువ్వు ఎదురు చూస్తే, నా దేవుడు తప్పకుండా అంటున్నాడు, ఇదిగో నీవు నాపై ఆధారపడి ఉన్నావు గనుక, నీవు నన్ను నీ గుండెలకు హత్తుకున్నావు గనుక, నన్ను హత్తుకున్న మీరందరూ ఇప్పటి వరకు సజీవులుగా ఉన్నారు అంటున్నాడు. హల్లెలూయా. కనుక మనకున్నటువంటి నామకార్థ క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు సాగిపోదుముగాక. చూడండి, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వచనం. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు
మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనినట్లు జీవమును కోరుకొనుడి. చాలు, చదవండి లేఖన భాగంలో నీ పితరుడైన అబ్రహాము. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, ప్రభువుని హత్తుకున్న మీరందరూ నేటి వరకు ఏమై ఉన్నాం? సజీవులమై ఉన్నాం. ఇప్పుడు అంటున్నాడు, మీరు హత్తుకున్న మీరందరూ కూడా ఏం కోరుకోవాలంట? జీవాన్ని కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? మనం ఎప్పుడు కూడా మన జీవితంలో చావును కోరుకోకూడదు. ఏం కోరుకోకూడదు? చావాలి అని కోరుకోకూడదు. చచ్చిపో అనే మాట మనం అనకూడదు. మన దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండం మనం చదువుతున్నాం ఈ వాక్య భాగంలో, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివాసము చేయనట్లు యెహోవా నీ ప్రాణమునకు దీర్ఘాయువునై ఉన్నాడు, మూలమునై ఉన్నాడు కనుక నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ దేవుడని యెహోవాను ప్రేమించి. ఎవరిని ప్రేమించి? నీ దేవుడని యెహోవాను ప్రేమించి. మనము జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం మనుషుల్ని ప్రేమిస్తున్నాము కానీ దేవుని ప్రేమించలేకపోతున్నాం. మనతో వచ్చిన పెద్ద చిక్కు సమస్య అదే. అందరినీ ప్రేమిస్తాం, అన్నిటినీ ప్రేమిస్తాం, అందరికీ మనసులో చోటిస్తాం కానీ దేవునికి మనసులో చోటు ఇవ్వలేకపోతున్నాం. దేవుని మనసులో ప్రేమించలేకపోతున్నాం. ప్రభువుని ప్రేమించలేకపోతున్నాం. దేవుని వాక్యం రాయబడింది, ప్రభువుని ప్రేమింపని వాడు శపించబడును గాక అని రాయబడింది. శాపగ్రస్తుడు అవుతాడంట. ప్రభువుని ప్రేమించని వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఏమవుతారంట? శాపగ్రస్తులు. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, ప్రభు కనికర స్వరూపుడు, ప్రేమ కలిగిన వాడు, మహత్యము కలిగిన వాడు, ఎన్నో అద్భుతాలు చేసేవాడు. నమ్మిన వారి జీవితాల్లో దేవుని బిడ్డగా నీవు ఇంకా ప్రభువుని ప్రేమించకుండానే ప్రభు బిడ్డనని చెప్పుకుంటున్నావు. కానీ నీవు నీ తల్లిని నీ తండ్రిని ఎలాగూ ప్రేమిస్తున్నావో నీ ప్రభు అయిన దేవుని కూడా నువ్వు అలాగూ ప్రేమించబద్దులమై ఉన్న వారికంటే ఎక్కువగా. కానీ దేవుని వాక్యం అంటుంది, నీ ప్రాణమునకు మూలమై ఉన్న నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొని జీవమును కోరుకునుడి. ఏం వినాలంటే మనం ఏం వినాలి? నీ దేవుడని యెహోవాను ప్రేమించాలి. మొదటిది ఆయన వాక్యమును వినాలి. చాలామంది దేవుని వాక్యాన్ని వినరు, పెడచెవిని పెడుతూ ఉంటారు, ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. కొంతమంది దేవుని సన్నిధికి సరిగా రారు. నువ్వు దేవుని మందిరానికి సరిగా రాలేను, నీవు పరలోక రాజ్యంలో ఎలా చేరుతావు? వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినకుండా సెల్ ఫోన్లు చూసుకుంటా దేవుని మందిరంలో భయం లేకుండా ప్రవర్తిస్తున్న నీవు ఎలా దేవుని ప్రేమిస్తున్న వ్యక్తివి? నువ్వు పరలోక రాజ్యం ఎలా చేర్చబడతావు? ఇక్కడ నువ్వు దేవునితో ఉండలేని వ్యక్తి పరలోకలు ఎలా ఉండగలుగుతావు? కనుక దేవుని వాక్యం అంటుంది, మీరు ఖచ్చితంగా జీవించేవారు కనుక మొట్టమొదటి మనం ప్రభువుని హత్తుకోవాలి. ప్రభువుని గుండెలకు హత్తుకోవాలి, హృదయానికి హత్తుకోవాలి. హత్తుకోవడం అంటే ఏంటి? ప్రభువుని ప్రేమించడం, ప్రభువుని ఆరాధించడం, ప్రభువుని స్తుతించడం, ప్రభువుని గణపరచడం, ప్రభువుని కొనియాడటం, దేవుని కీర్తించడం. స్తుతుల సింహాసనాసీనుడు, అత్యున్నతమైన దేవుడు, రాజులకు రారాజు, ప్రభువులకు ప్రభువు, గనుడు. కనుక ఆయనను నీవు ఆరాధించాలి. నీవు హృదయమందు కొలువై ఉన్న ఆ దేవుని నీవు మనసారా సేవించాలి. పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీవు దేవుడని యెహోవాను నువ్వేం చేయాలి? ప్రేమించాలి. నువ్వు ప్రభువుని ప్రేమించి, రెండవది అంటున్నాడు, ఆయన వాక్యమును విని. ఆయన వాక్యము అంటే ఆయన మాటలు నువ్వు వింటూ ఉండాలి. ఉదయకాలమే లేచి నువ్వేం వింటున్నావు? కొంతమంది ఇళ్లలో చూడండి, పొద్దున లేచి ఇంకా స్టార్ట్ చేస్తారు. ఏంటది? వాళ్ళకి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ ఉపయోగిస్తారు. ఆ లాంగ్వేజ్ మనం వినలేం. వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం స్టార్ట్ చేస్తారు పొద్దున్నే. ఒక్కొక్కళ్ళ ఇంట్లో భయంకరమైన శబ్దాలు వినబడుతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో భయంకరమైన గొడవలు వినబడుతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో భయంకరమైనటువంటి కొట్లాట్లు, పోట్లాట్లు, తిట్లు, బూతులు, సరసాలు, జోకులు, సినిమా పాటలు. ఒక్కొక్కళ్ళ ఇంట్లో పొద్దున్న లేవగానే ఏవేవో పిచ్చి పిచ్చి పాటలు వినబడుతూ ఉంటాయి. కానీ కొందరు ఇళ్లలో మాత్రం ఉదయకాలం లేవగానే వారి ఇళ్లలో ఏం వినబడుతుందో తెలిసిన? మంచి సునాద గీతములు, రక్షణను గూర్చిన సునాద గీతములు వినబడుతున్నాయి.
దేవుని వాక్యమును నీవు పాటల రూపంలోనైనా వినాలి. ఎలా వినాలి? పాటల రూపంలోనైనా వినాలి. పాటలు దేవుని వాక్యం, వాక్యమే పాటలు, వాక్యమే పాటలు, పాటలే వాక్యం. కనుక నువ్వు పాటల రూపంలోనైనా దేవుని వాక్యాన్ని వినిపించు. నీ దేవుడైన యెహోవా మాటను విని ఏం కోరుకోవాలంట? ఆయనను హత్తుకొని జీవించినట్లు జీవమును కోరుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక జీవమును కోరుకొనుడి అని వ్రాయబడిన మాట ప్రకారం మీ దేవుడైన యెహోవాను హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. కనుక దీర్ఘకాలం జీవితంలో ఆయుష్యం ఉండాలంటే ప్రభువుని ప్రేమిస్తూ ఆయన మాట వింటూ నడుచుకోవడం మాత్రమే కాకుండా ఆయన ఇచ్చు జీవాన్ని మనం కోరుకోవాలి. ఆయన ఇచ్చు జీవాన్ని మనం పొందుకోవాలి. ఆయన ఇచ్చు జీవము చేత దీర్ఘాయుష్య కలిగి మనము జీవించవలసిన అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. కనుక యేసే జీవమై ఉన్నారు. యేసు ప్రభు ఏమై ఉన్నారు? జీవమై ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా జీవమై ఉన్న దేవుని వారు గుండెలకు హత్తుకున్నారు, మనసుకు హత్తుకున్నారు, హృదయానికి హత్తుకున్నారు. వారి జీవితంలో ప్రభువుకి స్థానం ఇచ్చారు. వారి పనిలో దేవునికి స్థానం ఇచ్చారు. వారి జీవితంలో మొదటి సమయం దేవునికి అనుకూలతను కల్పించారు. వారి జీవితంలో ప్రతిదాన్ని కూడా ప్రభువుని ముందు పెట్టారు. ఈ రోజున మన జీవితంలో మనుషుల ముందు పెడతాం, రాజకీయ నాయకుల ముందు పెడతాం, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ ముందు పెడతాం. వీళ్ళు ఉంటే చాలు, వీళ్ళతో మనం ఉంటే చాలని కోరుకుంటాం. ఏ మనుషుడు శాశ్వతం కానే కాదు. ఎవరు మనతో కడదాకా రారు. ఏ అధికారము చిరకాలము ఉండదు. భూమి క్రింద ఏది కూడా శాశ్వతమైనది కాదు. శాశ్వతమైన వాడు ప్రభువే. దేవుని వాక్యం అంటుంది శాశ్వత కాలం ఉండువాడు ఆయన అని రాయబడింది. తరతరములకు ఉండువాడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవని ప్రభు సెలవిచ్చారు. ఆయన మాట జీవింపచేయు మాట. ఆయన మాట శక్తివంతమైనది. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన చేతి స్పర్శలో శక్తి ఉంది. ఆయన నోటి ఉమ్ములో శక్తి ఉంది. ఆయన వస్త్రములో శక్తి ఉంది. ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు, ఆయన కార్యములు ఘనమైనవి. కనుక నీవు నీ ప్రభువుని నిండు హృదయముతో ఆరాధిస్తూ సేవిస్తూ ఆయనను హత్తుకొని ఆయనను ప్రేమించి ఆయన వాక్యమును వింటూ ఆయన ఇచ్చు జీవమును నువ్వు కోరుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కోరుకోవాలో చాలామందికి తెలియదు. ప్రజలకి చాలామంది పిచ్చి పిచ్చివన్నీ కోరుకుంటారు. ముందు నువ్వు నీ రాజుని కోరుకో. ఎవరిని కోరుకోవాలి? రాజ్యంలో ప్రకటన చేయబడింది. రాజుగారు మీ అందరికీ ఒక వర్తమానం తెలియజేశారు. మీ రాజ్యంలోనికి వచ్చి మీకు ఏం కావాలో కోరుకొని తీసుకొని పొండి అంటే అందరు వరుస పెట్టి మొత్తం వచ్చి ఎవరికి కావలసిన వాటిని వెండి, బంగారం, మంచాలు, కంచాలు, కుర్చీలు, సోఫా సెట్లు ఏది కావాలంటే తీసుకొని పోతా, నగరాలు ఏది కావాలంటే తీస్తున్నాడు రాజు సంతోషంతో. అన్నీ తీసుకొని పోతా ఉన్నారు. కొంతమంది రాణులు కూడా తీసుకెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. మరి కొంతమంది వచ్చారు, ఎవరికి ఏది కావాలన్నా తీసుకెళ్ళిపోయారు. ఒకడు మాత్రం ఏమి తీసుకెళ్ళట్లా. పొద్దునొచ్చాడు, సాయంత్రం దాకా రాజు దగ్గర నిలబడి ఉన్నాడు. అందరు వెళ్ళిపోతున్నా కానీ వీడు వెళ్ళట్లా. రాజు చూసి చూసి, ఏరా పొద్దున అనగా వచ్చావు, అందరూ అన్నీ తీసుకెళ్ళిపోతున్నా, అలాగ చూస్తున్నావు, నువ్వేం తీసుకెళ్ళవేంటి అని అంటే అతను ఏమడిగాడు తెలుసా? రాజా, నాకు ఇవన్నీ వద్దు, నువ్వే కావాలి. ఎవరు కావాలి? నువ్వే కావాలి. నేనెందుకురా అంటే నువ్వు ఉంటే నాతో అన్నీ ఉన్నట్టే అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవే గనుక నాతో ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే. అందుకే యేసు ప్రభు చెప్పారు, నావన్నీ నీవి, మీవన్నీ నావి. అనగా రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వాధికారం కలిగిన సర్వశక్తి గల దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, అఖిల చరాలకు ఆధారభూతుడైన దేవుడు నీతో ఉంటే నీకు అన్నీ ఉన్నట్లే. కనుక నువ్వేం కోరుకోవాలి? నీ రాజును కోరుకోవాలి, జీవమును కోరుకోవాలి, జీవాధిపతిని కోరుకోవాలి, జీవింపచేయు దేవుని కోరుకోవాలి, జీవాత్మయున్న దేవుని నువ్వు కోరుకోవాలి. నిన్ను నడిపించు, జీవింపచేసి నడిపించు జీవాత్మయున్న ప్రభువును నువ్వు కోరుకోవాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీరు ఎవరిని కోరుకోవాలట? ఎవరిని కోరుకోవాలి? ఆయన వాక్యమును విని
ఆయనను ప్రేమించి ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. జీవమును కోరుకొనుడి. కనుక మనం అందరము కూడా ఖచ్చితంగా కోరుకోవాల్సింది జీవమును కోరుకోవాలి, జీవమును ప్రేమించాలి. నిత్య జీవితం మనకిచ్చేది జీవం, జీవింపచేయు ఆత్మ, జీవింపచేయు ప్రభువు, జీవింపచేయు రొట్టె ద్రాక్షారసము, జీవింపచేయునది, నిత్య జీవమునిచ్చినది, దానిలో శక్తి ఉన్నది. కనుక దానిని మనము కోరుకోవాలి. ఏది పడితే అది కోరుకుంటే అది మనతో ఉండదు. చాలామంది కోరికలు గుర్రాలై పరిగెడుతుంటాయి. నువ్వు కోరుకున్నవన్నీ నీతో రావు, నీవు ఆశించినవన్నీ నీలో ఉండవు. ఏవి శాశ్వతం కాదు. మరలా చెప్తున్నాను, ఏవి శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. నరుని ఆయుస్సు నీటి మీద బుడగ వంటిది. అర్థమవుతుందా? త్రాసు మీద ధూళి వంటిది. కనుక మనిషి జీవితం శాశ్వతం కాదు, కానీ శాశ్వతుడైన ప్రభువుని మనము ప్రేమించాలి. ఆయనను ప్రేమిస్తే మనం సజీవంగా ఉంటాం, ఆయనను ప్రేమిస్తే మనం సురక్షితంగా ఉంటాం, ఆయనను ప్రేమిస్తే మనం స్థిరంగా ఉంటాం, ఆయన ప్రేమిస్తే మనం బలపరచబడతాం, ఆయనను ప్రేమిస్తే మనము దేవుని ఘనమైన కార్యాలు మన జీవితంలో చూస్తాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. దేవునికి స్తోత్రం. దేవుని కృపను చూచి సంతోషించి, చూడండి, ఈ లేఖన భాగములో పౌలు గారు సంఘమును చూచి, దేవుని కృప నీకు రావాలంటే స్థిర హృదయం నీకు ఉండాలి. దేవుని కృప నీవు పొందాలంటే దేవుని కృప, దేవుని శక్తి అంటే దేవుని కృప. కృపకు చాలా మూల ఆధార మాటలు ఉన్నాయి, మూలవాక్యాలు ఉన్నాయి. కృప అంటే దేవుని కనికరం, కృప అంటే దేవుని శక్తి, కృప అంటే దేవుని యొక్క అభిషేకం, దేవుని నడిపింపు, దేవుని యొక్క ఆశీర్వాదాలు అన్నీ కూడా కృపలో ఉన్నాయి. కనుక దేవుని కృప నీకు రావాలి అంటే నీకేముండాలి? చంచలమైన మనసు ఉండకూడదు. చాలామందికి చంచలత్వం, చంచలుడు, చంచల స్వభావం. కనుక చంచలమైన మనసు స్థిరంగా ఉండదు దేని మీద కూడా. వాళ్ళ మనసు స్థిరంగా ఉండదు కనుక వాళ్ళు కూడా స్థిరంగా ఉండరు. వాళ్ళ మైండ్ స్థిరమైనది కాదు కనుక వాళ్ళ మాట సరిగ్గా ఉండదు. కనుక వాళ్ళ మాట సరైనది కాదు కనుక వాళ్ళ ప్రవర్తన కూడా సరిగా ఉండదు. ఎప్పుడు మారిపోతారో తెలియదు, ఎప్పుడు వాళ్ళ మూడ్ ఆఫ్ అయిపోద్దో తెలియదు. వాళ్ళని పట్టుకోలేము, వాళ్ళని దించలేము, రెండు జరగదు. కారణం ఏంటంటే అప్పటికప్పుడే పొంగిపోతారు, అప్పటికప్పుడే దిగిపోతారు, అప్పటికప్పుడే కోపడతారు, అప్పటికప్పుడే ప్రేమించేస్తారు, అప్పటికప్పుడే అన్నీ. అంటే అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటే వాళ్ళ బ్యాలెన్స్ హార్మోన్స్ అన్నీ కూడా. కారణం ఏంటంటే స్థిరత్వం లేనటువంటి మైండ్, స్థిరత్వం లేనటువంటి జీవితం. వాళ్ళు దేవుని వలన జీవించబడలేరు, దేవుని వలన ఆశీర్వదించబడలేరు, దేవుని సన్నిధిలో వారు నిలవలేరు. కనుక దేవుని వాక్యం అంటుంది, దేవుని కృప నీ మీద అపరిమితంగా కుమ్మరించబడాలంటే నువ్వు స్థిరమైన హృదయం కలిగి ఉండాలి. ఒక తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానానికి నువ్వు కట్టుబడాలి, ఆ తీర్మానంలో నువ్వు నిలిచి ఉండాలి, ఆ తీర్మానం ప్రకారం నువ్వు చెయ్యాలి. ఒక మాట నీ నోటి నుండి బయలుదేరిందంటే ఆ మాట ప్రకారం చేయడానికి నువ్వు ఇష్టపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మాట మీద నీకే కట్టుబడి నియంత్రణ లేకపోతే నీ మాట చెల్లదు, నీ మాట దేవుడు జరిగించలేడు, నీ మాటను దేవుడు ఆమెను అనలేడు. నీ మీద నీకు నియంత్రణ ఉండాలి. నీ స్వభావం మీద, నీ మాట మీద, నీ నిర్ణయం మీద, నీవు తీసుకునే ఆలోచనల మీద నీకు స్థిరత్వమైనటువంటి మనస్సు ఉండాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీ మనస్సు అను నడుమును కట్టుకొనుడి. మనస్సు అను నడుము ఏమవ్వాలంట? బాగా కట్టబడాలి, అంటే స్థిరత్వం కలిగి ఉండాలి. స్థిరము లేని వారు దేవుని వలన ఏమీ కూడా పొందలేరంట. యాకోబు పత్రికలో తెలియజేస్తాను, చూడండి మాటను.
యాకోబు పత్రిక 1వ అధ్యాయము చదవండి ఆ వాక్య భాగాన్ని. 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సందేహపడువాడు అంటే అవిశ్వాసి, మనస్సు స్థిమితం లేనివాడు. కాసేపు ఉన్నటువంటి విశ్వాసం మరి కొద్దిసేపటి తర్వాత వారిలో కనబడదు. ఆదివారం వాక్యం వింటారా, బలమైన విశ్వాసం వచ్చేద్ది, ఎక్కడ లేని ఉద్యమం వచ్చేద్ది. అప్పుడే ఉద్యమం, మళ్ళీ ఆ ఉద్యమం మరుసటి రోజు కనిపించదు. నిన్నున్న ఉద్యమం ఈరోజు కనిపించదు. కనుక దేవుని వాక్యం అంటుంది, అటువంటి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక తనకేమైనా ప్రభువు వలన దొరుకునని తలంచుకునరాదు. దేవుడు తనకి ఏ విధమైన సహాయం చేయడు అంటున్నాడు. దేవుడే అంటున్నాడు, నా వలన నీకు ఏ సహాయము దొరకదు, రాదు అంటున్నాడు. ఎందుకంటే చంచలమైన మనస్సు నీది. నీ మనస్సు చంచలమైన మనస్సు. చూడండి, యోబు స్థిరమైన మనస్సు గలవాడు, స్థిరమైన భక్తి కలిగిన వాడు, స్థిరమైన దేవుని కృపను పొందినవాడు యోబు. ఎన్ని ఆపదలు తన మీద దండెత్తి వచ్చినా, దండయాత్ర చేసినా, తన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చి తన జీవితాన్ని పూర్తిగా నాశనం చేసిన, తన శరీరం కుళ్ళి కృషించిన, కుక్కలు వచ్చి ఆ కురుపులను నాకుతూ ఉన్న దయనీయమైన దీన స్థితిలో తను పడి ఉన్న తన భక్తిని విడవలేదు, దేవుని దూషించలేదు. తన భక్తిని విడవలేదు, దేవుని దూషించను లేదు. కనుక దేవుడు మరలా రెండంతల ఆశీర్వాదం తనకిచ్చాడు. కారణం ఏమిటంటే, దేవుని వలన తను స్థిరమైన జీవితాన్ని బట్టి దేవుడు డబల్ బ్లెస్సింగ్ అతని జీవితంలో అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితంలో చిన్న చిన్న సమస్యలకి కదిలిపోతూ ఉన్నాం. అందుకనే మన జీవితాలు ఎక్కడ కట్టబడాలంటే వాక్యం అనే పునాది మీద కట్టబడాలి, బండ మీద కట్టబడాలి, క్రీస్తు యేసు మీద నీ జీవితం కట్టబడాలి. ఇద్దరు ఇల్లు కట్టారు, బుద్ధి గలవాడు, బుద్ధి లేనివాడు. కానీ వరదలు వచ్చినప్పుడు, పెను తుఫానులు వచ్చినప్పుడు, సుడిగాలులు వచ్చినప్పుడు ఇసుక మీద కట్టబడినటువంటి ఆ ఇల్లు కూలిపోయింది. కానీ బండ మీద కట్టబడిన ఆ ఇల్లు స్థిరముగా నిలిచి ఉంది. దేవుని వాక్యం అంటుంది, ఆ బండ క్రీస్తే అంటుంది. ఆ బండ క్రీస్తే. ఆత్మ సంబంధమైన బండగా, ఆత్మ సంబంధమైన జీవజల నదిగా దేవుడు మిమ్మల్ని వెంటాడి నడిపిస్తున్నాడు. కనుక మీరు క్రీస్తు యేసులో వేరుపారిన వారే స్థిర హృదయులై ప్రభువును హత్తుకోవాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు వచ్చి స్థిర హృదయముతో ప్రభువును హత్తుకున్న వాళ్ళని వారిని హెచ్చరిక చేశాడు. ఆ సంఘములో ఉన్న వారందరినీ హెచ్చరిక చేశాడు. అంత్యోక ఉన్న సంఘం వారిని బర్నబా ప్రోత్సహిస్తున్నాడు, వారిని స్థిరముగా నిలబడమని. కనుక ఈ రోజున దేవుని కొరకు నువ్వు స్థిరంగా ఉండగలుగుతున్నావా? ఈరోజు తీసుకున్న తీర్మానం మళ్ళీ సంవత్సరం అయ్యేసరికి ఉండదు. బాప్తిజం తీసుకున్నప్పుడు తీర్మానం 3 సంవత్సరాల తర్వాత ఉండదు. అర్థమవుతుందా? నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినాయండి, నేను ప్రభువుని విడిచిపెట్టనండి, నేను వెనక్కి తిరిగి చూడండి, నన్ను ఎన్నో కష్టాలు దాటించాడండి, నేను ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చగలను, ఈ మాటలు బాగా చెప్తారు. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు
వెనుదిరిగిపోయే జీవితాలు చాలా ఉన్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, స్థిర హృదయులై ప్రభువుని హత్తుకొనుడి. స్థిర హృదయం, దేవుని కృపను పొందిన వారై స్థిర హృదయులై ప్రభువుని ఏం చేయాలంట? మనం హత్తుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నువ్వు దేవుని కృపను చూచి, దేవుని కృపను పొంది హత్తుకోగలుగుతున్నావా ప్రభువుని స్థిరంగా? దేవుని కృపను చూచింది ఒక స్త్రీ దేవుని కృప చూచింది, దేవుని కార్యాలు చూచింది, దేవుని గురించి విన్నది. తను స్థిరమైన హృదయముతో హత్తుకొని ఏమంటుంది తెలిసిన? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు వెళ్ళి చోటకే నేను వస్తాను. మరణము తప్ప మరేది నన్ను వేరు చేయదు. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు అని స్థిరమైన హృదయంతో హత్తుకుంది. ఎవరు? రూతు. ఎవరిని హత్తుకుంది? తన అత్తను హత్తుకుంది. ఈ రోజున అత్తల్ని విడిచిపెట్టిన కోడళ్ళు ఎంతమందో, కోడల్ని విడిచిపెట్టిన అత్తలు ఎంతమందో. వాళ్ళకి వీళ్ళకి పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. అంత ద్వేషం, ఈర్ష్య, పగ. అరణ్యంలో సర్పాలకు కానీ, విష జంతువులు కానీ, పులులు కూడా ఉండదు, సింహాలకు ఉండదు. అంత కోపం వాళ్ళకి. వాళ్ళ పేరు ఎత్తనేవారు, వాళ్ళ ఊరు ఎత్తనేవారు, వాళ్ళ గురించి మాట్లాడినవారు, అసలు వాళ్ళు తలపోసుకోరు. కానీ ఒక మాదిరికరమైనటువంటి స్థిర హృదయముతో ప్రభు కృపను చూచి, దేవుని శక్తిని చూచి, దేవుని కార్యాలను గురించి విని, తన జీవితం అంతా కూడా ఆరిపోయిన దీపంలాగా మోడుగా మిగిలిపోయిన, మోడుగా ఉన్నట్టు తన జీవితాన్ని మరలా నేను ప్రభుతో కలిస్తే, మరలా నేను దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళగలిగితే, మరలా నేను నా ఇంటికి తిరిగి వెళ్ళగలిగితే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నా పరిస్థితులు చక్కదిద్దుతాడు. అయ్యో, నేను ఇక్కడికి వచ్చి అన్నీ పోగొట్టుకున్నాను, నాది కాని ప్రాంతమునకు వచ్చి నేను అన్నీ పోగొట్టుకున్నాను అని గ్రహించి తెలుసుకొని నయోమి తిరిగి వెళ్ళింది. నయోమి ఏం చేసింది? తిరిగి వెళ్ళింది. తిరిగి వెళ్ళిన తర్వాత దేవుడు ఆమె జీవితాన్ని ఏం చేశాడు? చిగురింప చేశాడు. కొన్నిసార్లు మనకు అనేక పాఠాలు దేవుడు నేర్పుతున్నప్పుడు మనం నేర్చుకోలేం, మూర్ఖత్వంగా పోతుంటాం. మూర్ఖంగా పోతున్న కొలది ఇంకా నష్టం జరుగుతూనే వస్తుంది, ఇంకా నష్టం. అందుకు దేవుని వాక్యం అంటుంది, హృదయమును కఠినపరుచుకునేవాడు మరింత కీడులో పడిపోతాడంట. హృదయమును కఠినపరుచుకునే వారు ఎవరైనా వాళ్ళు మరింత కీడులోనికి వెళ్ళిపోతారు. కనుక దేవుని ఉద్దేశం నువ్వు కీడులో పడడం దేవుని ఉద్దేశ సంకల్పం కాదు. నీవు కీడు నుంచి తొలగించబడమే దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. కనుక దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో ఒక అన్యురాలు, మోయాబురాలు వచ్చి, అత్త నేను నీతో పాటు వస్తాను, నువ్వు వెళ్ళే చోటుకి నేను వస్తాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు ఉన్న చోట నేను ఉంటాను, నువ్వేది తింటే నేను అదే తింటా, నిన్ను విడిచిపెట్టను అని స్థిర హృదయముతో హత్తుకుంది. ఇద్దరు కోడళ్ళు, ఓర్పా, రూతు. కానీ ఓర్పా ఏం చేసింది? ముద్దు పెట్టుకొని అత్తని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంతే సంగతులు. ఇక ఆమె చరిత్రలో లేదు. కానీ రూతు చరిత్రలో నిలిచింది, నయోమి చరిత్రలో నిలిచింది. కారణం వారు ఇరువురు తిరిగి మరలా బెత్లెహేమునకు రాగలిగారు. కనుక నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించే స్థలమేదో, దేవుడు నిన్ను దీవించే స్థలమేదో, దేవుడు నిన్ను హెచ్చించే స్థలమేదో, ఎక్కడ ఉన్నప్పుడు నువ్వు క్షేమంగా ఉన్నావో, కొంచెమే ఉండొచ్చు నీకు, విస్తారంగా అవసరంలా, కొంచెమే ఉన్నా ఎక్కడ నువ్వు క్షేమంగా ఉన్నావు, ఎక్కడ నువ్వు నెమ్మదిగా ఉన్నావు, ఎక్కడ నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, ఎక్కడ నువ్వు సంతృప్తిగా ఉన్నావో మరలా తిరిగి నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళగలిగితే నా దేవుడు కనికరం గలవాడే నిన్ను కరుణిస్తాడు. హల్లెలూయా. అది సంఘమే కావచ్చు, మరొకటే కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం, ఏదైనా కావచ్చు. స్థిర హృదయముతో నువ్వు ప్రభువుని హత్తుకొనగలుగుతున్నావా? అనవసరమైన కోరికలకు, అనేకమైన వాంఛలకు నువ్వు అమ్ముడిపోయినట్లయితే నువ్వు స్థిరత్వాన్ని కోల్పోతావు, నష్టపోతావు. కనుక నువ్వు నష్టపోక మునిపే దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు ప్రభువుని స్థిరముగా హత్తుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరొక వాక్య భాగాన్ని చూద్దాం. 119వ కీర్తన 31వ వచనం. చాలామంది దేవుని వాక్యానికి లోబడలేదు, లోబడే జీవితం ఉండదు చాలామంది జీవితంలో.
దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవుని మాటను ప్రతి మాట విని దాన్ని అనుసరించకుండా, ప్రేమించకుండా, అవిధేయతతో జీవిస్తూ దేవునికి విరోధమైన జీవితాన్ని కలిగి వాళ్ళకి ఇష్టానుసారంగా కోరుకుంటూ నడుచుకుంటూ ఉంటారు. చూడండి దేవుని వాక్యం 119వ కీర్తన 31వ వచనం. చాలు, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే, యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను అంటున్నాడు. ఎవరు? కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, నన్ను సిగ్గుపడనీయకము అంటున్నాడు. నేను నీ ఆజ్ఞలను అనుసరిస్తున్నాను, నీ కట్టడలను గైకొంటున్నాను, నీ మాటల మార్గములో నేను నడుస్తున్నాను అంటున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న నీవు వాక్యాన్ని వింటున్నావు, కానీ వాక్యానికి విధేయత చూపించలేకపోతున్నావు. వాక్యానికి లోబడలేని జీవితం. కనుక నీవు ఆశీర్వదించబడాలంటే విధేయతతో ప్రభుని ఏం చేయాలి? హత్తుకోవాలి. విధేయత కలిగి ప్రభుని నువ్వు హత్తుకోవాలి. హత్తుకోగలుగుతున్నావు ప్రభుని విధేయతతో? అసలు నీ జీవితంలో విధేయత అనేది ఉందా? లోబడదు స్వభావం ఉందా? కొంతమందికి ఎన్నన్నా చెప్పండి, అస్సలు లోబడరు. పొరపాటును లోబడరు. ఎదురు తిరిగే స్వభావం. సరే అమ్మా, మేము అలా కాదు, నువ్వే నిర్ణయం తీసుకో, ఒకసారి నువ్వే ఆలోచన చెయ్యి, నువ్వు చేసేది కరెక్టో కాదో. సరే వాళ్ళు అన్నారు అయిపోయింది. అన్న దానిలో ఎంత నిజాయితీ ఉంది? నువ్వు చేసిన దానిలో ఎంత నిజాయితీ ఉంది? ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పినా కానీ వాళ్ళుగా కూడా పరిశీలన చేసుకోరు. వాళ్ళు అన్న మాటలు ఎంత న్యాయం ఉంది, అవతల వాళ్ళు చెప్పిన దానిలో ఎంత న్యాయం ఉంది, రెండు టాలీ చేసుకునే ఆ అవగాహన కూడా వారికి ఉండదు. కనుక మనం దేవుని వాక్యం అంటుంది, నేను నీ శాసనములను, నీ కట్టడలను ఏం చేస్తానంటున్నాడు? హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నువ్వు నిజంగా నీ జీవితంలో దేవుని వాక్యాన్ని హత్తుకుంటే, నిజంగా నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే, నిజంగా దేవుని ఆజ్ఞల వెంబడి నువ్వు నడిస్తే దేవుడిని సిగ్గుపడనిస్తాడా? ఆయన ఏం చెప్పాడు? నా జనులకి ఎన్నటికి. మరి ఎందుకు దేవుడు సిగ్గుపరుస్తాడు? ఏ విషయంలో సిగ్గుపరుస్తాడు? ఎక్కడ సిగ్గుపరుస్తాడు? ఎప్పుడు ఎక్కడ తన జనులను దేవుడు సిగ్గుపరచడు. సిగ్గు నొందనీయుడు కూడా. వారి తల పైకెత్తుతాడు, వారి మాట గనపరుస్తాడు. వారితో దేవుడు ఉంటాడు, వారితో దేవుడు నడుస్తాడు, వారిలో దేవుడు ఉంటాడు. వారికి అన్ని విధాల సహాయం చేస్తాడు, అన్ని వైపులా సహాయం చేస్తాడు. ప్రేమించే హృదయం దేవుడు వారికి ఇచ్చాడు కనుక, దేవుణ్ణి వారు ప్రేమిస్తున్నారు కనుక, దేవుని మాటల మార్గములో అనుసరించి నడుస్తున్నారు కనుక ఈ రోజున నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో దేవుని వాక్యాన్ని ఎంతవరకు విధేయతతో వింటున్నావు? ఎంతవరకు విధేయత కలిగి ప్రవర్తిస్తున్నావు? ఎంతవరకు విధేయత కలిగి దేవుని వాక్యాన్ని విధేయతతో హత్తుకోగలుగుతున్నావు? దేవుని వాక్యాన్ని ఇటు వింటావు, ఇటు మర్చిపోతావు. ఇక్కడ వింటావు, బయటకు వెళ్ళి దులిపేస్తావు. ఇక్కడ ఆలకిస్తావు, బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నీ ఇష్టం, నీదే. ఇక్కడ బాగానే తలుపుతావు, అవతలకు పోయిన తర్వాత తోక జాడిస్తావు. రకరకాల పరిస్థితులు. మనుషుల మాట నువ్వు ఎలాగో వినవు, పెద్దల మాట ఎలాగో వినవు. పెద్దల మాట వెనక, మనుషుల మాట వెనక, అధికారుల మాట వెనక ఎవరి మాట వింటావు? కనీసం దేవుని మాట, అందరికంటే ఉన్నతమైన దేవుని మాట. దేవుని మాట వింటే ఎంత బాగుంటుంది నీ జీవితం, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని వాక్యానికి విధేయత చూపించవు. దైవజనులు చెప్తున్నారు, దైవజనులు నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకొని చెప్తూ ఉంటారు. ఎన్ని మంచి మాటలు చెప్పినా కొంతమందికి ఎక్కువ, వాళ్ళ ఇష్టం వాళ్ళదే. అలా చేసి జీవితంలో నష్టం తెచ్చుకుంటారు. నష్టం తెచ్చుకుని నింద మాత్రం ఎవరి మీద వేస్తారు? సంఘం మీద, దేవుడి మీద, పాస్టర్ మీద. నీ అవిధేయత వలన కలిగిన నష్టం. నువ్వు విధేయుడు అయితే
దేవుని ఆశీర్వాదాన్ని చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు సువార్త 19:48. లూకాసు సువార్త 19:48. ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి. యేసయ్య మాటలు వినడానికి ప్రజలు పెందల కడనే పరిగెత్తుకుని వస్తున్నారు. ఇంకా చాలా చీకటి ఉండగానే ప్రభు కొరకు ఆసక్తిగా పరిగెత్తుకొస్తున్నారు. ఎందుకు పరిగెత్తుకొస్తున్నారు దేవుని దగ్గరికి అనంటే ఆయన మాటలు వినడానికి. ఈరోజు మీరు దేవుని సన్నిధికి పరిగెత్తుకుని వచ్చారు. ఎందుకు వచ్చారు అనంటే ఆయన వాక్యం వినడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయనను గూర్చినటువంటి బోధ వినడానికి, దైవోపదేశం ఆలకించడానికి, దేవుని సందేశం వినడానికి మీరు పరిగెత్తుకుని వచ్చారు. కనుక దేవుని వాక్యం రాయబడింది, ఆయన వాక్యము విన్న వారందరూ కూడా ఏం చేశారంట? ఆయనను హత్తుకొని ఉండిరి. యేసయ్యను హృదయములో హత్తుకోవాలి. చాలామందికి ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ నేను పరలోక రాజ్యం చేర్చదు. మెళ్ళో సిలువ, తల మీద సిలువ, చేతికి సిలువ, ఏలుకు సిలువ, బండికి సిలువ, ఎక్కడ చూసినా సిలువలే, ఎడు చూసినా సిలువలే. సిలువకు విలువ లేకుండా చేసేసారు చాలామంది. నువ్వు ఒక మనుషుడు సిలువకు విలువ లేకుండా చేసినంత మాత్రాన నిజమైన దేవుని సిలువకు విలువ తగ్గదు. అది తరగని సంపద. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఈ కడవరి దినాల్లోనట సిలువను గుర్చిన వార్త నశించిపోతున్న వారికి అది వెర్రితనంగా ఉంటుంది, రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అన్నాడు. కొందరు సిలువలో ఉన్న శక్తిని పొందుతున్నారు, కొందరు సిలువను వెర్రితనముగా చేస్తున్నారు. వారు వెర్రివారుగా మారుతున్నారు. వాళ్ళు ఏమవుతున్నారు? వెర్రివారుగా మారుతున్నారు. సిలువ నీ మెడలో కాదు ఉండాల్సింది, సిలువ నీ ఇంట్లో కాదు ఉండాల్సింది, సిలువ నీ బండి మీద కాదు ఉండాల్సింది, సిలువ నీ గుండెల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. సిలువ నీ మనస్సులో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని వాక్యం అంటుంది, ఆయనను హత్తుకొనిరి. ఆయన వాక్యం విన్న వారందరూ ఆయనను హత్తుకొనిరి. ఈరోజున విధేయతతో నువ్వు దేవుని హత్తుకోగలుగుతున్నావా? ఎన్ని వాక్యాలు వింటున్నావు నీ జీవితంలో? ఎన్ని మాటలు వింటున్నావు? ఈ బైబిల్ ఎన్నిసార్లు విన్న మాటలే మరలా విని, విన్న మాటలే మరలా వింటా ఉన్నావు. అయినా మార్పు ఏమైనా ఉందా నీలో? మార్పు లేని జీవితం, మారు మనసు లేని జీవితం, మార్పు పొందని కఠిన హృదయాలు. కొందరు హృదయాలు ఎలాగుంటే తెలిసిన? నీళ్లలో బండలాగా ఉంటాయి. ఎట్లాగా? నీళ్లలో బండ. నీళ్లలో బండ మీద కాలు పెట్టామనుకో ప్రమాదం మనకే. ఎందుకని? ఆ నీళ్ళల్లో బండ పాచిపట్టి ఉంటుంది, అది కరగదు, పాచిపట్టి ఉంటుంది. దాని మీద కానీ కాలు వేసామో అంతే సంగతులు. అంత భయంకరంగా ఉంటారు కొంతమంది మనుషులు. కనుక నువ్వు కరగాలి, ప్రభు కొరకు కరిగిపోవాలి, దేవుని కొరకు నిన్ను నీవు సమర్పించుకోవాలి, దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి, దేవుని మాటను లక్ష్యం ఉంచాలి, దేవుని మాటకు విధేయుడవ్వాలి, దేవుని మాటను ప్రేమించాలి, దేవుని మాటలో నిలిచి ఉండాలి, దేవుని మార్గం నడవాలి, దేవుని సత్యాన్ని గ్రహించాలి, జీవమును తెలుసుకోవాలి. అన్నీ పరీక్షించి, దేవునిని పరీక్షించి, ప్రభువుని రుచి చూసి తెలుసుకో. ఎవరికైనా తెలుసుకోవద్దు, రుచి చూసి తెలుసుకో. యెహోవా ఉత్తముడని తెలుసుకొని అప్పుడు చెప్పు, అప్పుడు చెయ్యి భక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మరొక వాక్య భాగం చూద్దాం. మనము మన జీవితంలో చెడ్డ వాటిని అసహించుకొని మంచి వాటిని హత్తుకొని ఉండాలి, మంచి దానిని హత్తుకొని ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం.
అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12:9. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెడ్డదానిని హత్తుకొని, చెడ్డదాని అంటే దుష్టత్వం, సాతానుకు సంబంధించిన లక్షణాలు, దయ్యానికి సంబంధించిన కార్యాలు, దుష్టత్వం, సైతాన్ లక్షణాలన్నీ నువ్వు అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండవలను. క్రీస్తు మనలను ప్రేమించిన రీతిగా మనం కూడా ప్రేమించాలి. దుర్మార్గతను ఏం చేయాలి? అసహించుకోవాలి. మనం ఎప్పుడూ కూడా చెడ్డదాన్ని ఏం చేయాలి? కానీ మనం చేసే పని ఏంటి చెప్పనా? వద్దు అంటే అదే కావాలి, వెళ్ళొద్దు అంటే అక్కడికే వెళతాను, చెయ్యొద్దు అంటే అదే చేస్తాను, మాట్లాడొద్దు అంటే అదే మాట్లాడుతూ, వ్యతిరేకం, రివర్స్ అంతా. పిల్లలు కూడా చూడండి, దాని దగ్గరికి వెళ్ళొద్దన్నాం అనుకోండి, అక్కడికి వెళ్తారు. జంతువులు కూడా అంతే, కుక్క పిల్లలు కూడా అంతే, పోవద్దంటే అటే పోతూ ఉంటాయి. గట్టిగా అరిసినా దెబ్బేసినా మళ్ళీ అటే పోతుంటాయి. కనుక చాలామంది జీవితంలో వద్దు అన్నదాన్ని మరలా చేస్తుంటారు, తిరగొద్దు అన్నదాని వైపు తిరుగుతారు, చెయ్యొద్దు అన్నదాన్ని చేస్తారు, మాట్లాడొద్దు అన్నదాన్ని మాట్లాడతారు. వదిలే అంటే వదిలిపెట్టరు, నేనెందుకు వదులుతాను అంటారు. నువ్వు వదలాల్సిన వాటిని వదిలినప్పుడే ఆశీర్వదించబడతావు. హత్తుకొనవలసిన దానిని హత్తుకో. అనవసరమైనటువంటి వాటిని నువ్వు హత్తుకోవడం వలన నీకు ప్రయోజనం శూన్యం. దేవుని వాక్యం అంటుంది, మీరు స్థిర హృదయులై మంచి దానిని హత్తుకొని ఉండుడి, చెడ్డ దానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి అంటుంది. చెడు ఏదైతే ఉందో నీకు తెలుసు. నీ ఇంట్లో కానీ, నీ శరీరంలో కానీ, నీ మనసులో కానీ, తలంపులలో కానీ, నీ చేతిలో కానీ, నీ చేతిలో సెల్ ఫోన్లో కానీ చెడు అనేది నీకు తెలుసు. ఈ చేతితో ఏం చేస్తున్నావో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ నువ్వు మనుషులకు కళ్ళు కప్పగలవు, కానీ దేవుని కళ్ళు కప్పగలవా? కప్పలేవు. శిక్ష ఏదో ఒక రూపంలో పడిపోద్ది, దేవుని శిక్ష ఏదో ఒక రూపంలో పడిపోద్ది, గుర్తుపెట్టుకోవాలి. చేసేసాం, అయిపోయింది, మంచిగా తప్పించుకున్నాం, పర్లేదు, శబాష్, నీవు శబాష్ అనుకోవచ్చు. పనికి మాలిన పనులన్నీ చేసేసి దేవుడు చూస్తున్నాడు, శిక్ష తప్పించుకోవాలి. అందుకని దేవుని శిక్ష మన మీద పడకూడనట్లు మనం ఏం చేయాలంట? చెడ్డ దానిని అసహించుకో. కొన్నిసార్లు నిన్ను ఆకర్షించవచ్చు చెడు, తెలుసో తెలియకో, వయసు వరవల్లోనో, లేకపోతే నీ స్వతహాగా పోయో చేసావు, దెబ్బతిన్నావు. మళ్ళీ కుక్క కక్కిన తర్వాత కుక్క తన వాంతికి వెనుదిరిగినట్లు తిరగద్దు. కక్కిన కొడుకు ఆశపడే కుక్క లాంటి జీవితం వద్దు. ఒకసారి అసహించుకున్నావు, దాన్ని విడిచిపెట్టు, పూర్తిగా మనస్సులో ఉంచి కూడా తీసివేయి. సాతాను అప్పుడప్పుడు పిలుస్తాడు, దా రా, నేనున్నాను, రా, మనిద్దరం ఒకప్పుడు మంచివాళ్ళం, రా, మనిద్దరిది మంచి స్నేహం, రా అంటుంటాడు సైతాను. నువ్వు సాతాను యొక్క ఆలోచనలు కాదు, చెడ్డది అని తెలిసినప్పుడు దాన్ని అసహించుకోవడం నీకు ఎంతో ఆశీర్వాదం. నీ బిడ్డలు బాగుపడతారు, నువ్వు బాగుపడతావు, నీ వ్యాపారం బాగుపడుతుంది, నీ జీవితమే బాగుంటుంది. నువ్వు దాన్ని చెడ్డదాన్ని అసహించుకున్నప్పుడు, చెడు అని నీకు తెలిసినప్పుడు దాని జోలికి వెళ్ళకి. ఇంకా క్షేమం, కానీ నువ్వు క్షేమాన్ని కోరుకుంటున్నావా? నిజంగా మాటలు మాత్రం నేను క్షేమం కోరుకుంటున్నాను, క్షేమంగా క్షేమంగా ఉండాలంటే క్షేమకరమైన పనులు చేయి, ఆశీర్వాదకరంగా ఉంటే ఆశీర్వాదకరమైన పనులు చేయి. మంచివాడిగా ఉండాలంటే మంచిదాన్ని హత్తుకో. ముందు చెడ్డదాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలి. చెడ్డదాన్ని అసహించుకోవాలి. అప్పుడే నీ జీవితంలో గొప్ప దీవెనను చూడగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చెడ్డదానిని నువ్వు అసహించుకున్నప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. కీర్తన గ్రంథం
97వ కీర్తన 10వ వచనం. 97వ కీర్తన 10వ వచనం. నేను ముగించబోతున్నాను, త్వరగా చూడండి. యెహోవాను సేవించువారులారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను ప్రేమించువారులారా, మీరేం చేయాలంట? చెడుతనమును, ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించుచున్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తే నిన్ను భక్తిహీనుల చేతిలోంచి విడిపిస్తాడు. హల్లెలూయా. నిన్ను నాశనము చేయి వారి చేతిలోంచి విడిపిస్తాడు. నిన్ను నాశనం చేసేస్తాం, నిన్ను లేపేస్తాం, నిన్ను ఉంచం, డామ్ డూమ్ డిష్ అనేవాడు ఉంటాడు. దేవుని వాక్యం అంటుంది, భక్తిహీనుల చేతిలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను. ఎప్పుడు విడిపిస్తావయ్యా అంటే, నువ్వు నన్ను ప్రేమించు అని దేవుడు డైరెక్ట్గా చెప్తున్నాడు. ఎవరిని ప్రేమించాలంట? మా ఆయన నన్ను ప్రేమిస్తే చాలండి, నాకు ఈ భూమి మీద ఎవ్వరు ప్రేమ అవద్దండి, మా ఆయన ప్రేమ ఉంటే చాలండి. మా ఆవిడ నన్ను ప్రేమిస్తే చాలండి, నా పిల్లలు నన్ను ప్రేమిస్తే చాలండి, నా బిడ్డలు నాతో మాట్లాడితే చాలండి. మనుషుల ప్రేమ కొరకు నువ్వు వెతికినంత కాలం అది నీకు దూరం అవుతూనే ఉంటుంది. మనుషుల ప్రేమను వెతికినంత కాలం అది నీకు దూరం అవుతూనే ఉంటుంది. ఆశ చూపించి మాయ చేసేది లోక ప్రేమ. ఆశ చూపించి మాయ చేసి నేను నష్టములో, కష్టములో, వేదనలో, దుఃఖ సాగరములో ముంచి చేదు జ్ఞాపకాలు మిగిల్చేది లోక ప్రేమ. కానీ దివ్యమైన దేవుని ప్రేమ అది శాశ్వతమైనది. ఆయనను నువ్వు ప్రేమిస్తే, నువ్వు చెడ్డదానిని అసహించుకుంటే దుష్టుల చేతిలో నుంచి నువ్వు కాపాడుకోలేవు. ఆయన నిన్ను ప్రొటెక్షన్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను కాపాడతాడు. సింహాలు నాకు ఏ హాని చేయకుండా ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను తప్పించెను. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని గనుక సింహాలు నాకు ఏ హాని చేయలేదు. దానియేలు అంటున్నాడు, పౌలు గారు చెప్తున్నాడు ఇదే మాట. దానియేలు జీవితంలో నిజమైన సింహాలు తనకు హాని చేయలేకపోయాయి. పౌలు గారి జీవితంలో సింహాలు లాంటి మనుషులు తనకి ఏమి చేయలేకపోయారు. ప్రభు నా ప్రక్కన ఉన్నారు. కారణం, వారు దుర్నీతిని అసహించుకున్నారు. దుర్నీతిని అసహించుకున్నారు, చెడుతనాన్ని అసహించుకున్నారు. వారు దేవుని ప్రేమించారు కాబట్టి వారు ఏమయ్యారట? కాపాడబడ్డారు. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపిస్తున్నాడు, విడిపించుచూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునిని హత్తుకొనగలుగుతున్నావా? మంచి దానిని హత్తుకొనగలుగుతున్నావా? వాక్యాన్ని హత్తుకొనగలుగుతున్నావా? విధేయత కలిగి జీవించగలుగుతున్నావా? చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్వాస్థ్యము నువ్వు హత్తుకోవాలంట. ఏం హత్తుకోవాలి? దేవుని స్వాస్థ్యం. ఏది దేవుని స్వాస్థ్యం? ఏది దేవుని స్వాస్థ్యం? దేవుడిచ్చే స్వాస్థ్యం ఎంతో ఘనమైనది. అది దేవుడు మనకు అనుగ్రహించే వారసత్వం, హక్కు. కనుక మనం దాన్ని హత్తుకోవాలి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనం. రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతపరచువచ్చును. అయితే
నరులెవ్వరైనను నిన్ను ప్రేరేపించిన ఎడల వారి యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. చాలు. ఏమంటున్నాడు? యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. ఇప్పుడు రాజు ఎడల ఈ యొక్క దేవుడు చాలా గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఎవరి ఎడల? సౌలు రాజు ఎడల దేవుడు చాలా గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఈ రాజు ఏం చేశాడంటే మనుషుల మాటలు విని, చెప్పుడు మాటలు విని, దేవుని మాటను అశ్రద్ధ చేసి మోజులో పడి అశ్రద్ధ వలన చెప్పుడు మాటలు విని పోగొట్టుకున్నాడు. సౌలు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అనవసరమైన మాటలతో, అనవసరమైన అనుమానాలతో దావీదును తరిమి కొట్టాడు. దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాడు. అనుమానం కొంతమందికి చెప్పుడు మాటలు వినే స్వభావం, కొంతమందికి అపోహలు. ఎవరు చెప్పరు, వాళ్ళే ఊహించుకుంటారు. అట్లా ఇట్లా 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 అట్లా అని గాలి మేడలు కట్టేస్తారు మైండ్లో. అపోహలు, కొంతమందికి అసూయ. ఇటువంటి వాటి చేత నీవు స్వాస్థ్యమునకు దూరం అవుతున్నావు. దేనికి దూరం అవుతున్నావు? ఏ స్వాస్థ్యం అది? దేవుడు నీకు శాశ్వతముగా స్థిరముగా ఇచ్చే స్వాస్థ్యానికి దూరం అయిపోతున్నావు. దేవుడిచ్చే స్థిరమైన సంపదకు దూరం అయిపోతున్నావు. దేవుడిచ్చే స్థిరమైన స్వాస్థ్యమునకు దూరం అయిపోతున్నావు. దేవుడిచ్చే స్థిరమైన వాగ్దానాలకు దూరం అయిపోతున్నావు. దేవుడు నీకు ఇచ్చే స్థిరమైన సంపదకు దూరం అవుతున్నావు. దేవుని కనికరమునకు నువ్వు దూరం అయిపోతున్నావు. సౌలు తన జీవితంలో చెప్పుడు మాటలు విని యెహోవా స్వాస్థ్యమును దూరం చేసుకున్నాడు. దేవుడిచ్చే స్వాస్థ్యమును దూరం చేసుకున్నాడు. దేవుడు ఏమనుకున్నాడు తన హృదయంలో? ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజు చాలు, ఈ ఒక్క రాజు నేను స్థిరపరుస్తాను, ఇతని కాలమంతా పరిపాలన చేస్తాడు అని దేవుడు ఉద్దేశించాడు. దేవుని వాక్యం రాయబడింది, అతని సింహాసనం సదాకాలం స్థిరపరచవలనని ఆయన అనుకున్నాడు అని రాయబడింది. కానీ అతడు చేసిన అవిధేయత, అవివేక పని, ప్రభుని హత్తుకొనక మనుషుల మాటలు విని వాళ్ళను అనుసరించి వీళ్ళని అనుసరించి, వాళ్ళు చెప్పింది వీళ్ళ చెప్పింది, దేవుని వాక్యం ఏం చెప్తుందో అది మాత్రం చేయరు, మిగతావన్నీ చేస్తుంటారు. ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఆళ్ళనడిగి ఏళ్ళనడిగి అది ఇది అన్నీ తెలుసుకొని అవి చేస్తారు తప్ప దైవజనులు చెప్పింది చేయరు, నష్టపోతారు. దైవజనుడు చెప్పినట్లుగా మనం చేయగలగాలి. దేవుని వాక్యం చెప్తున్నట్లుగా చేయాలి. నీకు దైవజనం నమ్మకం లేకపోతే వాక్యాన్ని నమ్ము. వాక్యంలో ఏ లోపం లేదు కదా. వాక్యమైన దేవునిలో ఏ లోపం లేదు కదా. వాక్యం ఏం చెప్తుందో చదువుకొని తెలుసుకొని నువ్వు చెయ్యి. సత్యం వాక్యం యొక్క సారాంశం. సత్యాన్ని గ్రహించు. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మిమ్మల్ని బానిసత్వం నుంచి విడిపిస్తుంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం నీకు విడుదలిస్తుంది. సత్యం నీకు స్వేచ్ఛనిస్తుంది. సత్యము నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. జయ జీవితాన్ని నీకు ఇస్తుంది. కనుక చాలామంది స్థిరముగా ప్రభువుని హత్తుకొనక ఈ సౌలు రాజు వలె చెప్పుడు మాటలు విని అపోహలతో, అనుమానాలతో దావీదును తరిమి కొట్టాడు అంటున్నాడు దేవుని వాక్యంలో. యెహోవా స్వాస్థ్యమును హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. కనుక దేవుని స్వాస్థ్యమును హత్తుకొని జీవించగలుగుతున్నావా? సాతాను ప్రేరణకు లోబడి వాటికి రాజీ పడిపోయి లొంగిపోయి మనల్ని మార్గం తప్పించే చెడు మార్గాలు ప్రవర్తింపజేసేలాగా బలమైన శక్తులు ఈ లోకంలో ఉన్నాయి. వాటిని అనుసరించి వాటి ప్రేరేపణతో జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటున్నావా? దేవుడిచ్చే శ్రేష్టమైనటువంటి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరు? భ్రష్టుడని ఏశావు. ఎవరు?
ఏశావు భ్రష్టుడైపోయాడు. కారణం ఏమిటంటే జ్యేష్ఠత్వాన్ని గుర్తించలేకపోయాడు. దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను గుర్తించలేకపోయాడు. దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యమును గుర్తించలేకపోయారు. చాలామంది ప్రధాన దూతలు సహితము ప్రధానత్వం నిలుపుకొనలేక వారు చెరిపివేసుకున్నారు, మార్గాలు చెరిపివేసుకున్నారు. దివ్యమైనటువంటి జీవితాన్ని దేవుడిస్తే కొందరికి చేతులారా అపోహలతో జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. దేవుని వాక్యం మరలా మనతో మాట్లాడుతుంది సరిచేయడానికి. మనల్ని మనం సరిచేసుకున్న వారమైతే, మరలా మనం తిరిగి దేవుని వైపు చూడగలిగిన వారమైతే, దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యమును మనం గుర్తించగలిగిన వారమైతే ఖచ్చితంగా దేవుడు మనలను గనులుగా, మహోన్నతులుగా, ఉన్నతులుగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభు హస్తాలకు అప్పగించుకొని, దేవా ఇంతవరకు నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చావు. నన్ను బలపరిచిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. స్థిర హృదయముతో నిన్ను హత్తుకుంటూ నాకు నేర్పించండి. బలమైన నీ కార్యము నా జీవితంలో జరిగించండి ప్రభువా. ఆత్మనాథుడా, అదృశ్య దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామని అందరూ ప్రభు సన్నిధిలో తలలు వంచి శిరము వంచి ప్రభుతో మాట్లాడుతూ, ప్రభువా తండ్రి నిన్ను హత్తుకొని ఉన్నాను గనుకనే నేటి వరకు నేను సజీవులుగా ఉన్నాను. నా పితరులైన అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి నిన్ను హత్తుకొని జీవించడం నాకు నేర్పించండి నాయన. అయ్యా చెడ్డదాన్ని అసహించకుండా నాకు నేర్పించండి. దేవా విధేయతతో నీ సన్నిధిలో నివసించడం నాకు నేర్పించండి. నీ వాక్యమును హత్తుకునడం నాకు నేర్పించండి. నీ ఆజ్ఞల మార్గములను నన్ను నడిపించండి. నా చెయ్యి పట్టి నా జీవితంలో గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. లోకాన్ని, లోక సంబంధమైన వాటిని నేను ద్వేషించి అసహించుకొని పరిపూర్ణుడైన పర సంబంధమైన దైవికమైన వాటిని హత్తుకునడం నాకు నేర్పించండి. అందరూ 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 స్వరమెత్తి బిగ్గరగా ప్రభు సన్నిధిలో చేతులెత్తి కన్నీరు విడుచుచు ఆయన పాదాలు కడుగుచు, కడగబడిన హృదయముతో కన్నీళ్లతో ప్రభు హస్తములో సమర్పించుకొని ప్రార్థన చేసుకునండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ ప్రార్థనలో ఏకీభవించిన వారే ప్రభుని అడుగుతూ, ప్రభువా నిన్ను హత్తుకొని ఉన్నాము, నేటి వరకు సజీవులమై ఉన్నామని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం నాయనా.